రోడ్లేసి, కాలవలు కట్టి, డ్రైనేజీలు కట్టి, మంచినీళ్ళకి సంబంధించినటువంటి పైప్ లైన్‌లేసి, దానికి నీళ్లు సరఫరా చేయడానికి కావాల్సినటువంటి ట్యాంకులు కట్టి, ఆ తర్వాత మీరు ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకోండి అని ఏ ప్రభుత్వము చెప్పదు. వాస్తవంగా జరిగేదేంటి? ఊరు చివర్లల్లో స్థలాలు కొంటారు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, అలాగే బిల్డర్లు కలగలిసిపోయి ఆ భూముల్ని కొనుక్కుని, ఆ భూముల్లో ఇండివిడ్యువల్ హౌస్, సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, త్రిబుల్ బెడ్రూమా అట్లాంటి హౌసెస్, విల్లాలా, డూప్లెక్స్‌లా ఇట్లాంటివి కడతారు. కట్టేసేసి అయ్యి అమ్మబట్టి మధ్యతరగతికి జరుగుతోంది. మొదట ఆ ఇల్లు వచ్చిన తర్వాత వెంటనే ఇళ్లలోకి వెళ్ళిపోవడానికి వాళ్ళు 2 మార్గాలు ఎంచుకుంటారు. బోరేసి నీళ్ళిస్తారు. డ్రైనేజీ కూడా అండర్ గ్రౌండ్‌లో ఇది కట్టేసేసి, అంటే డ్రైనేజ్ సిస్టమ్ కట్టేసి అవుట్‌కి ఇస్తారు. అది కాకుండా ఒకటి తవ్వి, బావిలాగా తవ్వి టాయిలెట్ అక్కడికి వెళ్ళేటట్టు. ఎందుకని? ఇది పర్మిషన్ వచ్చేదాకా, కొత్తది రోడ్డు అది గవర్నమెంట్ వేసేదాకా. అట్లా ఊరు చివర్ల ఇలా ఇళ్ళు ఇవన్నీ వచ్చాక అప్పుడు ఆ ఏరియాలో ఓట్లున్నాయని అంటే పన్ను కడతాం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కడతాం, పన్ను కట్టించుకుంటారు. అన్నీ అయ్యాక అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నిదానంగా అక్కడికి రోడ్లేసి, ఆ తర్వాతన అంటే వీళ్ళు ఈలోపు మట్టి రోడ్లు వేస్తారనమాట రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఆ తర్వాత వచ్చి గవర్నమెంట్ రోడ్లు వేయడమా, డ్రైనేజీలు కట్టడమా, మంచినీటి వసతి కల్పించడమా, డ్రైనేజీ వసతి కల్పించడమా ఇవన్నీ చేస్తారు. మళ్ళీ అప్పుడు ఒకే పబ్లిక్. ఇప్పటిదాకా ఇట్లా నడుస్తుంది. ఏది రాష్ట్రంలోనైనా అదే ఫెనామినా నడుస్తుంది. ఇప్పుడు హైకోర్టు ఏం తేల్చిందంటే, ఒక కేసులో ఒకతను బోరుబావి తవ్వుకుని ఆ నీళ్ళని శుద్ధి చేసి ఆర్ఓ ప్లాంట్ నడుపుతున్నాడు, మంచినీళ్ళు అమ్ముకుంటున్నాడు. అతను శుద్ధి చేసిన మంచినీళ్ళు ఇస్తున్నది క్వాలిటీదే అని కూడా ప్రభుత్వ లెక్కల్లో తేలింది. కానీ అనుమతి లేకుండా బోరుబావి తవ్వుకున్నాడు, అనుమతి లేకుండా నీళ్ళు అమ్ముకుంటున్నాడు. కాబట్టి వాల్టా యాక్ట్ కింద ఆర్ఓ ప్లాంట్ పెట్టుకున్నందుకు అనుమతి లేకుండా అతని మీద కేసు పెట్టారు ఎంఆర్ఓ గారు. దాని మీద హైకోర్టు తీర్పిస్తూ ఇట్లాగ పర్మిషన్ లేకుండా ఉండటం క్రైమే, అంటే బోరుబావికి కంపల్సరీగా పర్మిషన్ కావాల్సిందే. అట్లాగే ఈ ఆర్ఓ ప్లాంట్కి పర్మిషన్ కావాల్సి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇళ్లలో ఆర్ఓ ప్లాంట్లు కూడా కట్టించేసుకుంటున్నారు. ఈ గొడవ అంతా ఎందుకు, ఎప్పుడో ప్రభుత్వం నీళ్లు సప్లై చేస్తే దానికంటే అన్నటువంటి. అది తప్పంట, ఇప్పుడు ఇది తప్పట. కాకపోతే ఈ కేసులో అప్లై చేయగానే పర్మిషన్ ఇవ్వడానికి ఉన్న అవకాశాలు చూడండి అన్న వరకు చెప్పింది, శిక్షించకుండా ఈ శిక్ష వరకు చేసుకొచ్చింది. స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తున్నారు కాబట్టి. కానీ ఇది నిజంగా అమలు చేస్తే రాష్ట్రంలో ఇంకెక్కడా ఇల్లు కొత్తగా కట్టలేరు, కట్టినా అమ్ముకోలేరు. పర్మిషన్ ఎవడు ఇవ్వడు, ఇస్తే మళ్ళీ దాని దగ్గర డబ్బులు తింటారు. చాలా కథ నడుస్తుంది.